ఒకటే నేను క్లియర్‌గా చెప్పగలను. థియేటర్‌లో కూర్చున్న 50% to 60% ఆఫ్ అమ్మాయిల కథ ఇది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఈ సినిమాకెళ్తే మాత్రం క్లైమాక్స్‌లో చాలా జాగ్రత్త. మీరు మంచి మంచి పర్లే అది ఉంది. మీరు సినిమా అయిపోయిన తర్వాత లేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఆ అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబుల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షను లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త. అండ్ ఒకటేంటంటే అమ్మాయి ఈ థియేటర్‌లోకి వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో ఎళ్ళేటప్పుడైతే మాత్రం అలా ఉండదు. సో, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్‌ఫుల్. భర్తలందరూ కూడా కేర్‌ఫుల్ మీ భార్యలతో వచ్చినప్పుడు. అంత మంచి సినిమా. అంటే నిజంగా ఇంత మంచి పాయింట్‌ని చాలా సెన్సిటివ్ పాయింట్‌ని టచ్ చేసిన రాహుల్ సార్ అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు. చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు. సార్ కొంచెం హెల్ప్ చేయండి లేకపోతే పలానా డిపార్ట్మెంట్‌లో పలానా వాళ్ళతో చెప్పండి ఇట్లాగా. చాలామంది అమ్మాయిలకి జరిగే కథ ఇది. ఎవ్వరం మనం బయటికి మాట్లాడిన కథ. ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్‌గా టచ్ చేసి చెప్పాడు. అండ్ నాకు ఎక్కడ విద్యాకం చూస్తుంటే కుళ్ళొస్తుందంటే అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం. తన థర్డ్ సినిమా టెక్నికల్‌గా ఎంత మంచి కథ అంటే ఎంత సెన్సిబుల్ కథ అంటే అంత మంచి సెన్సిబుల్ కథ. నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు గానీ, అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మేనకోడలు విషయంకి వచ్చినప్పటికి మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు. నా విషయంలో మాత్రం ఎప్పుడు ఇది ఆడుతదా డబ్బులు వస్తాయనో చూస్తారు. ఇది అన్యాయం సార్ ఇది. ఇది అన్యాయం సార్. ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్‌గా అవార్డు వస్తది. అవార్డు విద్యక్కకు వస్తది అండ్ ధీరాజ్‌కి వస్తది. ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా. దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా. నీకు డెఫినెట్‌గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు.